ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం దశమ స్కందం 3వ అధ్యాయం. ఓకే, ఇటు వచ్చాయి నువ్వు చెప్తా. ఈ చైర్ కూడా అట్లాగేసుకో, ఈ చైర్ కూడా అట్లాగేసుకుని 2 లైన్స్. ఆ చైర్ కొంచెం పక్కకు వస్తుంది, ఆ చైర్ కొంచెం కొంచెం మధ్యలోకి వేసాలి బస్. ముందుకే 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 వేసుకో, ముందుకే వేసుకో. ఓకే. హరి ఓం. నారాయణ భగవానుడు దేవకీదేవి గర్భంలోకి ప్రవేశించాడు కదా. ప్రవేశించడంతోనే లోకమంతా అచిహ్నాలు కనిపిస్తున్నాయి. సత్పురుషులు వస్తున్నారు అని అంటూనే వివేక చూడమనిలో చెప్తాడు, వసంతవల్లోక చరంతి సంతో. మహాత్ముడు వస్తున్నాడు అని అంటే వసంత ఋతువు వచ్చినట్లే ప్రకృతి పులకరిస్తుందట. ఎలా అయ్యా? మహాత్ముడు వచ్చి కూర్చుంటే సహజంగా కొన్ని పళ్ళు, పువ్వులు, కాయలు వాటికి కొన్ని ఋతువుల్లోనే కనిపిస్తాయి. కానీ మహాత్ముడు వస్తే ఆయా ఋతువుల్లో లేని వస్తువులు కూడా వచ్చేస్తాయి. అంతేకాదు, ప్రస్తుతం మహాత్ముడు చెప్పి రకరకాల పిండి వంటలు కూడా వచ్చేస్తాయి. అంటే స్వీట్లు, హాట్లు ఇట్లాంటివి కూడా ఎక్కడ పోయినాడు. ఓ మహాత్ముడికి ఆయనకి ఇవ్వాలండి, ఒక ఋషి కూర్చున్నాడు అంటే ఆయనకి అందించాలి. తింటాడా తినడా తర్వాత కథ. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా పనులు చేస్తూ ఉంటారు, అలసట లేకుండా కనిపిస్తారు. ఏమయ్యా ఇదంతా ఏంటి అని అంటే, ఓ సత్పురుషుడు వచ్చున్నాడండి, ప్రకృతి యావత్తు పులకరిస్తుందండి. ప్రతి వస్తువుకు ఒక గుణం ఉంటుంది, దాచిపెట్టినా వచ్చేస్తుంది బయటికి. మల్లెపూలు జోబులో వేసుకున్నా, బట్టలు కట్టిపెట్టి కనిపించకుండా చేసిన వాసన వచ్చేస్తుంది. అలాగే ఏంటి ఏనంటే, ఆయా వస్తువులకి ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రసరించినట్లుగానే మహాత్ములు వస్తున్నారు అని అంటే వాళ్ళ యొక్క స్వభావం కూడా ప్రకృతిని పులకరింపజేయడం. సాక్షాత్ నారాయణ భగవానుడే భూమి మీదకి వస్తున్నాడు అని అంటే ఇంకెలా ఉంటుందండి? అదే కనిపిస్తుందండి. భగవంతుడు వస్తున్నాడంటే కృష్ణ జననానికి ముందే ఆ విషయాలన్నీ కనిపిస్తూ ఉన్నాయండి. ఓకే. రెండోది ఏమవుతుంది అని అంటే,
ఎవరు దుర్మార్గులు అయినారో వాళ్ళకి భయం కలుగుతుంది. అధర్మాత్మలైనటువంటి వాళ్ళు ఉన్నారే, భగవంతుడు వస్తున్నాడు అంటే తెలియకుండా లోపల భయం కలుగుతుంది, అలజడ కలుగుతుంది, అశాంతి కలుగుతుంది. ఇంకా కొంతమంది ఇంకా లేని ఉపద్రవాలు కూడా కలిగిస్తారు. అధికారాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉపద్రవాలు కలిగించడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇదంతటి వాళ్ళలో ఉన్న భయం ఏవైతే ఉందో విపరీత ప్రవర్తనల ద్వారాగా వ్యక్తం అవుతుందండి. సో ఇదంతా ఏంటంటే అప్పుడు ఆ కాలంలో కనిపించాయండి. కృష్ణ జననానికి ముందు ఇవన్నీ కనిపించాయి. కంసుడు మొదలైనటువంటి రాక్షసులు చాలామంది ఉన్నారు, వాడి స్నేహితులు. వాళ్ళందరికీ భయం కలిగింది. సజ్జనులు సత్పురుషులైనటువంటి వాళ్ళకందరికీ ఆనందం కలిగింది. వస్తున్నాడు మాకు రక్షకుడు, మమ్మల్ని ఉద్ధరించేవాడు వస్తున్నాడు అని ఆనందం కూడా కలిగింది. వచ్చేస్తున్నాడు ఆయన. ఎవరు? కృష్ణ భగవానుడు భూమి మీదకి రాబోతున్నాడు తల్లి గర్భం నుండి. 3వ అధ్యాయం శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించడం. అద సర్వగుణోపేత కాల పరమశోభన ఇర్హేవాజ జనన్ రక్షం శాంతర్క్షగ్రహతారకం దిశ ప్రసేదుర్గగనం నిర్మలోడుగణోదయం మహీమంగళ భూయిష్ట పురగ్రామవ్రజాకర. సర్వగుణోపేత కాల పరమశోభన. కాలం మహాసద్గుణాలతో కూడి ప్రకాశిస్తూ ఉన్నట్టు కనిపిస్తుందట. ఎందుకయ్యా భగవంతుడు వస్తున్నాడు అని? నక్షత్రాలన్నీ కూడా పరమశాంతిని చూపించేటువంటి గమనంలోకి వచ్చేసేయట. జాతకాలు రాస్తారు కదా, జాతకాలు రాసినప్పుడు శిశువు పుట్టిన సమయాన్ని బట్టి వాళ్ళ జాతకం ఏ విధంగా ఉందండి అన్నీ రాస్తారు కదా. ఏ నక్షత్రాలు ఏ స్థితిలో ఉన్నాయి, మరి కాలం ఏ విధంగా ఉంది, ప్రకృతి ఏ విధంగా ఉంది ఆ సమయంలో, కాబట్టి వచ్చే జీవితం వీళ్ళని ఈ విధంగా నిర్ణయిస్తుందండి అని. అన్నీ దివ్యంగా శోభాయమానంగా అనుకూలంగా శాంతియుతంగా ఉన్నాయట. దిశ ప్రసీద్ గగనం ప్రసేదుర్గమనం నిర్మలోడు గణోదయం. దిశ దిక్కులన్నీ కూడా ఆకాశంలో నిర్మలంగా కనిపించాయట. మహీం మంగళభూయిష్ట పురగ్రామ వ్రజాహర. భూమి మీద ఉంది, పరమశోభ కనిపిస్తుంది, పరమ మంగళ కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. నద్య ప్రసన్న సలీల హ్రదా. నదులున్నాయి, ప్రశాంతంగా ప్రవహిస్తున్నాయట. వర్షాలు వస్తే దుమ్ము ధూళి చెత్త చెదారంతా కలిసి అత్యంత వేగంగా వెళుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రశాంతంగా స్వచ్ఛమైన నీటితో ప్రసరిస్తున్నాయట. ద్విజాలికుల సన్నాద వనరోజయ. ద్విజాలి, అక్కడ అడవిలో పక్షులు హాయిగా ఆనందంగా కేరింతలు కొడుతున్నాయి. పట్టణాలలో నగరాలలో బ్రాహ్మణులు అత్యంత ఆనందంగా పారాయణం చేస్తూ ఉన్నారు, వేద పారాయణం చేస్తూ ఉన్నారు. అదంతా కనిపిస్తూ ఉందండి స్పష్టంగా. ఇంకా ఇంకా ఏమైందయ్యా? యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారు కదా, యజ్ఞయాగాదులలో అగ్నులు ప్రశాంతంగా ప్రజ్వలిస్తూ ఉన్నాయట, చక్కగా నిటారుగా వస్తున్నాయట. మరి ఆకాశ గమనం కలిగినటువంటి సిద్ధులు, మునులు, చారణులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా ఆనందంగా గానం చేస్తూ ఉన్నారు. ఆయన జన్మించిన సమయం ఏది? అష్టమి, అర్ధరాత్రి. చంద్రుడు ఉంటాడా? అర్ధరాత్రి చంద్రుడు ఉంటాడా? వెళ్ళిపోయాడు, అష్టమి కదా. కొనుక్కుతూ ఉన్నాడు, అస్తమిస్తూ ఉన్నాడు. 7 అయిపోయింది, 8కి వచ్చింది అంటే కరెక్ట్గా సూర్యోదయం సమయానికి, అది మిడ్ నైట్కి సూర్య అస్తమయం సమయానికి మధ్యలో ఉంటాడు.
సూర్య అష్టమి కదా, అమావాస్య ముందే, అమావాస్య ముందే అస్తమిస్తూ ఉన్నాడు. అంతేనా? ఎస్, సూర్యుడు అస్తమిస్తున్నాడంటే మధ్యలో కనిపిస్తాడు, మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. ఏంటి డౌట్? ఎక్కడ ఉంటాడు? ఎక్కడ ఉంటాడు అష్టమికి? ఎక్కడ ఉంటాడు అష్టమికి? చంద్రుడు ఎక్కడ ఉంటాడు? మధ్యలోకి వస్తాడు కృష్ణపక్షంలో. శుక్లపక్షంలో కొంచెం కొంచెం రేఖగా కనిపిస్తూ అస్తమిస్తూ ఉంటాడు. కానీ కృష్ణపక్షంలోకి వచ్చేటప్పటికి మధ్యలోకి వస్తాడు అష్టమికి. అర్ధరాత్రికి ఉదయిస్తాడు, అంతే, ఉదయిస్తాడు అంతే. ఇప్పుడు అమావాస్య కనిపించడు కదా, పాడ్యమి కూడా కనిపించడు, విధియకు కొంచెం కనిపిస్తాడు, వెంటనే అయిపోతాడు కదా. అలాగే ఇక్కడ పౌర్ణమి అయిపోయింది కదా, పౌర్ణమి పూర్తిగా ఉంటాడు. పర్ణం అయిపోయిన తర్వాత ఏమవుతుంది, కొంచెం లేటుగా ఉదయిస్తూ వస్తాడు. పౌర్ణమి అయిపోయిన తర్వాత కృష్ణపక్షం వచ్చేటప్పటికి అష్టమికి ఏమవుతాడు, అర్ధరాత్రికి ఉదయిస్తాడు. అర్ధరాత్రి ఇప్పుడు ఉదయిస్తాడు, అంతే. తెల్లారి చూసేటప్పుడు పైన ఉంటాడు. అయితే అప్పుడు అష్టమిలో అస్సలు కనిపించడు వాస్తవానికి. 12 గంటల సమయంలో నక్షత్రాలే ఉన్నాయి, నక్షత్రాలన్నీ కూడా పట్టపగల్లాగా కనిపిస్తున్నాయట. కృష్ణపక్షం అష్టమి, చంద్రుడే లేడు, నక్షత్రాల వెలుగుతోనే ఏమవుతుంది, ఆకాశం అంతా పగల్లాగా అనిపిస్తుందట. ఏమండి ఇదంతా ఏంటి అనంటే, ఇప్పుడు వ్యక్తికి సరైన సంస్కారం అనేది ఉంటే ప్రతి ఒక్కరిని గౌరవించడం అనేటువంటిది ఉంటుంది, ముఖ్యంగా దేవతలను గౌరవించడం ఉంటుంది కదా. సంస్కారం లేకపోతే అందరినీ తిడతాడు. దానికేంది, సర్వదేవ తిరస్కార కేశవం ప్రతిగచ్చది, సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చది. ఉన్నవాడు ఒక్కడే దేవుడు. ఏ మతానికైనా ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు. ఒక్కొక్క ఏరియాలో ఆ భాషను బట్టి, ఆ ప్రాంతీయతను బట్టి ఒక్కొక్క రకంగా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. కానీ ఉన్నవాడు ఒకడే, అనేక మంది లేరు. పైగా ఈ ఖగోళ శాస్త్రం వైపుగా చూసుకుంటే నక్షత్రాలు ఏ దేశానికి వెళ్ళి చూసినా అవే, కాకపోతే కాలంలో మార్పుగా అనిపిస్తాయి. ఏ మతం అనేది ఎక్కడ మనసుల్లో అనేది ఉండేది? ఆకాశం ఒకటేనా ఏ దేశానికి వెళ్ళినా? పంచభూతాలు అవేనా కాదా? పేర్లు వేరు పెట్టి పిలిపించుకుంటారు. మనము నక్షత్రాలను ఇప్పుడు సపోజ్ గ్రహాలని తెలుగులో ఒక విధంగా పిలిపించుకుంటాము, తెలుగుకు అనుగుణంగానే ఉంటుంది సంస్కృతం. హిందీ కూడా దగ్గరగా ఉంటుంది. ఇంగ్లీష్లో పేర్లు వేరుంటాయి, అంతే, వాళ్ళని పిలిచే విధానాన్ని బట్టి. కానీ ఉన్నది అవే కదా. అదే సూర్యుడు ఏ దేశానికి వెళ్ళినా, కాకపోతే ఒక్కో చోట అదే. ఇప్పుడు అయితే ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కాలంలో కనిపిస్తుంది. ఇండియాలో మనకు ఏదైతే ఉందో
నేపాల్కి వెళ్ళామనుకోండి, మనకు వాళ్ళకు అరగంట తేడా ఉంటుంది టైం. చైనాకు మనకు 2.5 గంటల సమయం తేడా ఉంటుంది. నేపాల్కి చైనాకే 2 గంటల తేడా ఉంటుంది కాలం. ఆ కైలాస యాత్రకు వెళ్ళి చూస్తే కైలాస పర్వతం దగ్గర 8 గంటలకు పైన సూర్యుడు ఉదయిస్తాడు, 8 గంటల తర్వాతనే అస్తమిస్తాడు, 8 గంటల తర్వాత అస్తమిస్తాడు. ఏమిటి అంటే ఒక్కొక్క ప్రదేశానికి వెళితే ఒక విధంగా, కానీ వాళ్ళ కాలం వేరుగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళకు కూడా 6 గంటలను కాలం పెట్టుకుంటారు అక్కడ. దానికి కాలమానం ఉంది, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి వేరుగా ఉంటుంది. ఎనీహో పక్కన పెడితే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఏ దేశానికి వెళ్ళినా అవే ఉంటాయి, కానీ వేరుగా మారడానికి అవకాశం ఉండదు. సూర్యచంద్రుడు కదా. కృష్ణుడు ఉదయిస్తున్నాడు అంటే ఆకాశం అంతా పగలులాగా కనిపిస్తుందట, పగల్లాగా కనిపిస్తూ ఉందట. అలాగే ఇక్కడ కూడా ఏమంటే, సపోజ్ ఎండన పడి నడిచి వస్తూ ఉన్నాడు, మధ్యాహ్నం పూట చెమట్లు కక్కుతూ ఉన్నాడు, చలో అవునా. సడన్గా ఒక ఇంటి దగ్గరికి, అయ్యా కొద్దిసేపు కూర్చోవచ్చా అంటే వాళ్ళు నేరుగా హాల్లోకి తీసుకొని కూర్చోబెట్టి వాళ్ళు ఏసీ ఆన్ చేశారు, చల్లటి నీళ్ళు ఇచ్చారు. ఏసీ ఆన్ చేసి చల్లటి నీళ్ళు. ఎలా ఉంటుంది పరిస్థితి అప్పుడు? ఒక నిమిషం ముందు బయట ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒక నిమిషం తర్వాత అవునా లోపలికి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? అది అంతకు ముందు వరకు కంసుడు మొదలైనటువంటి రాక్షసుల పరిపాలనలో ప్రజలు ఏ విధంగా భావిస్తున్నారు, కృష్ణుడు వస్తున్నాడు అని అంటూనే ప్రకృతి యావత్తు పులకించిందండి. సర్వలోకాల వాళ్ళు కూడా. అవునా. నిషీదేతమ ఉద్భూతే 8వ శ్లోకం. జాయమానే జనార్దనే దేవక్యాం దేవరూపిణ్యాం విష్ణు సర్వగుహాశయ అవిరాసేద్యదా ప్రాచ్యాం దిశేదిందరివస్కల. ఏమైందయ్యా అక్కడ చూస్తే, ఆయన పుడుతూ ఉన్నాడు అని అంటేనే అర్ధరాత్రిలోని చీకట్లన్నీ నిండున్నాయి, కానీ వెలుగుతూ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి, దివ్య శోభలతో కనిపిస్తూ ఉన్నాయి. తూర్పు దిశ సూర్యుడు ఉదయిస్తూ ఉంటే కళలు ఎలాగ ఉంటాయో, కృష్ణుడు ఉదయిస్తూ ఉంటే ఆ విధంగా అనిపిస్తూ ఉంది. అర్ధరాత్రి కదా జన్మించాడు ఆయన పుడుతూనే శంఖచక్ర గదా పద్మాలతో, శ్రీవత్స చిహ్నంతో, అవునా. అది మొలత్రాడు, చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ, అవునా. బంగారు మొలతాడు అని అంటారే, అవన్నీ పుట్టుకతోనే వచ్చేసాయి ఆయనకి. పట్టు పీతాంబరం కూడా కట్టుకున్నాడు. మొలకి పీతాంబరం కూడా కట్టుకున్నాడు, ఆ డైపర్ గేపర్ వాడాల్సిన అవసరం లేదు. పీతాంబరంతోనే ఆయన జన్మించడం, పీతాంబరంతో ఆయన ఒంటి మీద ఏవైతే అత్యంత విలువైనటువంటి నగలు ఉంటాయో అవన్నీ పుట్టుకతోనే వచ్చేసాయి ఆయనకి. నగలతో కూడా పుట్టేశాం కదా. ఆయన రాచాడు భుజకీర్తులు అన్నీ కనిపించాయి వీళ్ళకి. ఎవరికి? వసుదేవుడు కనిపించాయి. ఆమె కూడా దేవకదేవి ఉంది కదా, ఆమె కూడా ఆ విధంగానే ఆయన కనిపించాయి. అథైనమస్తౌదవధార్య పూరుషం పరం నతాంగ కృతదీకృతాంజలి స్వరోచిషా భారతసూతికా గృహం విరోచయంతం గతవే ప్రభావితు. ఆయన చెరసాలలోనే జన్మించినప్పటికీ కూడా ఆయన పుడుతూనే ఆ చెరసాల రాత్రి కదా మొత్తం వెలుగుతో నిండిపోయింది. ఏమండి, దానికే పుట్టినవాడి యొక్క స్థితి ఏంటి అనేటువంటిది పుట్టుకతోనే తెలిసిపోతుంది. తెలుస్తా తెలీదా? ఎలా అండి? అందరూ పుడుతున్నారంటే పుట్టుకతోనే ఏడుస్తూ పుడతారు, అవునా. పుట్టుకతోనే చౌమని ఏడ్చేస్తారండి, బయటకు వచ్చేస్తారు ఏడుస్తూ. పుట్టుకతోనే ఆపరేషన్ చేయండి, ఏ విధంగానే చేయండి,
కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శిశువు తల కిందికి భూమి వైపు చూస్తూ ఉంటుంది అని. భూమి చూస్తుందా పైకి చూస్తుందా? భూమి వైపు చూస్తూ ఉంటుంది అని. శిశువు రూపం భూమి వైపే చూస్తూ ఉంటుంది. జనరల్గా పుట్టినప్పుడు కొంతమంది ఏడవరు, దబ్బుడు కట్ చేస్తారు, తీసేస్తారు కదా, ముఖం మీద నీళ్ళు కొడితేనే ఏడ్చేస్తారండి. రకరకాలుగా చెప్తూ ఉండేవాళ్ళు. కొంతమంది జననం ఎత్తగా ఉంటుంది. మా అమ్మ అంటుండేదాన్ని, అందరూ భూమిని చూసి పుడితే నువ్వు ఆకాశం చూసి పుట్టేవరా, ఆకాశం చూసి పుట్టేవరా. అమ్మగారు శారదమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ వాళ్ళు కొన్ని విషయాలు చెప్పారు. పుట్టి కొన్ని గంటలు అవుతున్నాయి, ఏడుపు లేదట. జనరల్గా హాస్పిటల్లోకి తీసుకెళ్ళడం అనేది ఉండేది కాదు కదా. ఊర్లోనే ఒక పెద్ద మనిషి ఉండేవాడు కదా, ఏంటంటే మంత్రస్వామి అనేవారు కదా. ఇప్పుడు అదే నర్సులు అని అంటాం, అదంటాం కదా. కానీ వాళ్ళు తీసుకొని చేంజ్ చేసేవారండి, కొట్టేవారండి, తలకిందులుగా తీసి కొట్టేవారండి, లేదా కాల్చేవారండి. మాతాజీ కూడా అస్సలు ఏడవలేదట, ఉన్నారా లేదా తెలియలేదట, కొట్టినా ఏడవలేదట. ఆ తర్వాత కాల్చారట. అది తాటి మట్ట, ఐరన్ లాంటి దాంట్లో తడితే మళ్ళీ మాందాది కాదు, తాటి మట్ట ఉంటుంది, అది కాల్చి అంటే పెట్టి కాల్చారట. అప్పుడు అరుపు వచ్చిందట. ఒక విషయం చెప్తా, కొంతమంది మహాత్ములు ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుందండి అని. ఇప్పుడు కృష్ణుడు పుట్టినప్పుడు ఏడ్చాడా, అరిచాడా? లేదు. శంఖచక్ర గదాపద్మాలతోనూ పుట్టాడు ఆయన. మహావిష్ణువు చిహ్నంతోనూ పుట్టాడు. మహావిష్ణువు యొక్క చిహ్నాలతోనే పుట్టాడు. పుట్టుకతోనే గదంతా వెలుగులతో నిండిపోయింది. వాళ్ళ నాన్న చూశాడు, వాళ్ళ అమ్మ కూడా చూసింది. అమ్మ కూడా చూసింది. అమ్మ కూడా చూసి తండ్రి ఏడవలేదు, తండ్రి నమస్కారం చేసేసాడు. తల్లి బోరుమని ఏడ్చేసింది. తల్లి ఎందుకు ఏడ్చింది? తల్లి ఎందుకు ఏడ్చింది? ఎందుకు ఏడ్చింది? ఆమె భయపడుతుంది. ఇంతకుముందు 6 మంది పిల్లల్ని చంపేశాడు కదా కదా, ఈయన కూడా చంపేస్తాడేమో అని ఏడ్చేసింది. ఏడిస్తే ఈయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నావు? అయ్యో నిన్ను కూడా వాడు చంపేస్తాడేమో. నేను చెప్పాను కదా వాడిని చంపడానికే పుడుతున్నాను అని. ఇంత చిన్న బిడ్డవు కదా నాన్న, నువ్వు ఎట్లా చంపుతావు? అప్పుడు ఆయన శంఖచక్ర గదాపద్మాలను అట్లాగే పెట్టుకున్నాడు. ఓ గది ఎత్తు పెరిగి 8 అడుగులు 9 అడుగుల ఎత్తు పెరిగిపోయి కనిపించాడు. ఆ గదిలోనే పెద్ద రూపంగా కనిపించాడు. వాళ్ళ అమ్మకు నమ్మకం కలిగింది కదా, నమ్మకం కలిగిందండి. అలాగే ప్రకృతి బయట ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని కూడా వర్ణిస్తూనే ఆయన వాళ్ళని ఆశీర్వదించాడు. ఆ విధంగానే నేను ఎవరోగా చెప్పాను కదా, నారాయణుడిని పుట్టబోతున్నాను అని. మీకు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు అని. అయితే అప్పుడు మళ్ళీ వేడుకున్నారు ఎవరు? దేవకి వసుదేవులు, మమ్మల్ని కాపాడు, వాడు కంసుడి నుండి, నువ్వే మాకు దిక్కు, నువ్వే కాపాడాలి. ఆయన చెప్పాడు, మనం చంపడానికి నేను పుట్టాను, మీరు భయపడకండి. మీరు నన్ను పూర్వం వేడుకున్నారు, తపస్సు చేసి, అవునా, తపస్సు చేసి వేడుకున్నారు నన్ను. తపస్సు చేసి నేను ప్రత్యక్షం అయితే మీరు ముక్తి కోరుకోలా. ఏం కోరుకున్నారు? నువ్వు మా కొడుగ్గా పుట్టాలి అని 3 సార్లు కోరుకున్నావు. కొడుగ్గా పుట్టాలి అని కోరుకున్నావు. సరే, నేను 3 సార్లు పుట్టా. ఎక్కడ, ఎలాగా? ఫస్ట్ ఎక్కడ పుట్టాడు? వామనుడుగాను పుట్టాడు అక్కడ. అదితి కశ్యపుడుగా ఉండేటప్పుడు వామనుడుగా పుట్టాడు. అవునా? ఆ తర్వాత వాళ్ళే కౌసల్య దశరథులుగా వచ్చారు, రాముడుగా పుట్టాడు. ఆ తర్వాత వాళ్ళే దేవకి వసుదేవులుగా వచ్చారు. 3 జన్మలు ఎత్తారు. నేను మీ కృష్ణుడిగా వచ్చా, మీ కోరిక తీర్చా, ఈ జన్మలో మీకు ముక్తిని కూడా ఇస్తున్నాను అనేసారు.
ఈ జన్మలోనే మీకు నేను ముక్తిని కూడా ఇచ్చేస్తున్నాను, మీరు ఇక భయపడకండి అన్నాడు. భయపడకండి. సో చెప్పిన తర్వాత ఆయన ఆశీర్వదించి ఏం చేశాడు, మళ్ళీ మామూలు రూపంకి వచ్చేసాడు. మామూలు రూపంకి వచ్చేసరికి వీళ్ళకి మళ్ళీ భయం కలిగింది. ఏమని, ఏడ్చేసింది మళ్ళీ దేవకదేవి. చిన్నపిల్లాడుగా ఉన్నావు కదా, మళ్ళీ ఏమైనా పొడి చంపేస్తాడేమోనని. అప్పుడు ఆయన వాళ్ళకి చెప్పాడు, సరే నన్ను ఏం చేస్తావు అంటే తీసుకుని వెళ్ళి అక్కడ గోకులంలో యశోదాదేవి పక్కన పడుకోబెట్టు అని చెప్పాడు. చిన్నపిల్లాడుగా మారిపోయాయి. ఈయన వెంటనే ఆయన ఇటు చూసుకున్నాడు. ఆయన బంధించున్నారు, అక్కడ గొలుసులతో బంధించున్నారు. రమ్మని చెప్పి పిలిచాడు. ఆయన పిలుస్తూనే నేరుగా ఆయన వస్తూనే ఊడిపోయాయి. ఈ లోపలే బయట ఉన్నటువంటి సైన్యం అంతా కూడా మాయ నిద్ర కమ్మేసింది. మొత్తం సైన్యం అంతా అందరూ అటు రేపల్లెలోనూ ఇటు మధురలోనూ మొత్తం అందరూ నిద్రపోయారు. ఈయన ఏ విధంగా తీసుకెళ్ళాలో కూడా తెలియదు. దానికి అంటారు చేటలో పడుకోబెట్టుకొని తీసుకెళ్ళాడు. పడుకోబెట్టుకొని పడుకోబెట్టుకొని తీసుకుని వెళుతున్నాడండి. వెళ్ళేది ఆయన అడుగు వేసేటప్పటికి తలుపులన్నీ వాటంతా అవే తెరుచుకున్నాయి. చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిద్రపోతున్నారు. నేరుగా బయటకు వెళ్ళాడండి. బయటకు వెళ్తుంటే వర్షం, విపరీతమైన వర్షం వచ్చింది. ఆదిశేషుడు వచ్చి పడగ విప్పి వర్షం నీళ్లు మీద పడకుండా చేశాడు. అప్పుడే పుట్టిన బిడ్డ కదా, తడిస్తే అవుతుందని నేరుగా వెళ్ళిపోయాడు. యమునా నది దగ్గరికి వెళ్ళి పొంగి పొర్లుతూ ఉంది యమునా నది. ఈయన దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒకసారి చూస్తే ఎలా ఉంటుంది, పొంగి పొర్లుతుంది యమునా. బిడ్డను తీసుకొని లోపలికి వెళితే ఏమవుతుంది, ఈయన ఆగలేదు, వెళుతూనే ఉన్నాడు. వెళుతూ మధ్య నదిలోకి వెళ్ళేటప్పటికి ఏమైంది, ఆయన మొత్తం మునిగిపోయాడు. కళ్ళు కూడా మునిగిపోయాయి. ఆ తర్వాత సడన్గా నదీ ప్రవాహం ఆగిపోయి 2 ముక్కలుగా అయిపోయినట్టు అయింది. ఆయన దారి స్పష్టంగా కనిపిస్తుంది. వెళ్ళిపోయాడు. గోకులం అంతా నిద్రపోతూ ఉంది. అదే రేపల్లే, అదే గోకులం. అందరూ నిద్రపోతున్నారు. నేరుగా వెళ్ళి యశోదాదేవి పక్కన అప్పుడే ఆడబిడ్డ పుట్టింది. ఈయన అబ్బాయిని అక్కడ పడుకోబెట్టి అమ్మాయిని తీసుకొని వాళ్ళు కూడా నిద్రపోతున్నారు. ఎక్కడ ఏమి నేరుగా వచ్చేసారు. తీసుకొని వచ్చేసి మళ్ళీ యమునా దాటి వచ్చి ఇక్కడ ఈ దేవకీదేవి పక్కన అమ్మాయిని పడుకోబెట్టింది. ఇంతవరకు ఎక్కడ ఏమీ శబ్దాలు లేవు. ఎప్పుడైతే పాపను పడుకోబెట్టి దగ్గరకు వచ్చాడో ఈయన గొలుసు దుక్కున్నాయి, తలుపులు బంధించి వేయబడ్డాయి. అందరికి ఒక్కసారి మెలకు వచ్చేసింది. పాప ఏడుపు విన్నాను. వింటూ ఏం చేశారు, పరిగెత్తుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళిపోయారు. కంసుడి దగ్గరికి వెళ్ళిపోయి బిడ్డ పుట్టింది చెప్పేశారు. చెప్తే వాడికి నిద్ర ఎక్కడిది, అష్టమ గర్భం రాబోతుంది, నన్ను చంపుతుంది అనే ఆ భయంలో రాత్రింబోళ్ళు నిద్ర లేకుండానే సురాపానంతోనే గడుపుతున్నాడు. ఆ మత్తులో తూలుతో పడుతూ లేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. తలుపులు తెరిపించాడు. అప్పుడు శిశువుని చూశాడు. శిశువుని చూసేటప్పటికి పట్టుకోబోతే వారించింది. ఎవరు? దేవకీదేవి వారించింది. అన్నా వద్దురా, ఆడ శిశువు, నీ మేనకోడలు, సంపద్దు, నీకు అబ్బాయి అయితే కదా చంపుతానన్నాను, పుట్టింది అమ్మాయి, చంపకు అని వేడుకుంది. వాడు ఆగలేదు. ఏం చేయబోతున్నాడు? 4వ అధ్యాయం. యోగమాయ కంసుని చేతి నుండి విడిపడి ఆకాశంలో భవిష్యవాణిని పలుకుడు. వెంటనే లాగేసుకుని కాళ్ళ వేలాపడింది, మొక్కింది, వేడుకుంది, ప్రార్థించింది, ఎంతెంతగానో చెప్పింది. ఏం చేసినా వాడి మనసు కరగలేదు. వాడి భయం కదా, ఆ శిశువుని 2 కాళ్ళు పట్టుకొని బండకేసి కొట్టబోయాడు. ఆ శిశువు ఏడుస్తూ బండకేసి కొట్టబోయేటప్పటికి వీడి చేతుల్లో నుండి ఆ శిశువు జారిపోయి ఆకాశంలోకి ఎగిరింది. ఆకాశంలోకి ఎగిరి అక్కడి నుండి ఏమైంది, గట్టిగా గర్జించినట్టు మాట్లాడుతుంది.
గర్జించినట్టు మాట్లాడతాం. ఏమైందయ్యా? దివ్యస్రగంబరాలే రత్నాభరణ భూషిత ధనుశూలేషు శర్మాసి శంకరచక్రగదాధర సిద్ధచారణ గంధర్వై అప్సరస కిన్నరోరగై ఉపాహృతోరుబలిభిః స్తూయమానేదమబ్రవీత్. ఆ పైకి వెళ్ళి ఒక్కసారి పెద్ద శబ్దం వినిపించింది. ఈ లోపల ఏమైందయ్యా? చిన్న పాప కదా, పెద్ద రూపం ధరించేసింది. అమ్మవారి రూపం, అనేక రూపాలు, అనేక చేతులు, అనేక ఆభరణాలు, చుట్టూ దేవతలందరూ గుంపులు కనిపించారు. సిద్ధులు, చరణాలు, కిన్నెరలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరలు, అందరి దేవతలు కనిపించి ఒక్కసారి గర్జించి వాడిని తిట్టేసింది. ఎట్లా అండి? కిం మయా హతయా మంద జాతః ఖలు తవాంతకృతు యత్ర క్వా పూర్వశత్రుర్మా హింసీ కృపణాన్నురద ఇది ప్రవాస్యతం దేవి మాయా భగవతి భువి బహునామనికేతేషు బహునాహమహూయతు. ఆమె గట్టిగా గర్జిస్తూ చెప్పేసింది, మరే నువ్వు నన్ను చంపుతావా? వీడికి కూడా ఇష్టదైవం దుర్గాదేవేనట. ఇష్టదైవాన్ని చంపేయడానికి ట్రై చేశాడు. వ్యక్తి అహంకారంతో బతుకుతున్నాడా, జ్ఞానంతో బతుకుతున్నాడా అనడానికి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవతలని, ఋషులని, గురువుల్ని ఎక్కువగా ఆరాధిస్తాడు, శాస్త్రాలని గౌరవిస్తాడు, శాస్త్ర సమ్మతమైన శాంతులు చేయించుకుంటాడు సజ్జనుడైన వాడు. అవునా? దుర్జనుడైన వాడు ఏం చేస్తాడు రా అంటే వాడికి దేవతల్ని తిరస్కరిస్తాడు, సాధు సత్పురుతుల్ని అవమానిస్తాడు, సత్గ్రంథాలని నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తాడు, సత్కర్మల్ని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఏం జరుగుతుందయ్యా? వాడు వినాశనాన్ని వాడే కొని తెచ్చుకుంటున్నాడండి. ఇష్టదైవమే, నన్నే చంపుతావురా నువ్వు, నీకు సావు మూడింది, నువ్వేం చేస్తావు నన్ను? నేను చంపడానికి ఆల్రెడీ పుట్టే ఉన్నాడు, నేను చంపేవాడు ఆల్రెడీ పుట్టే ఉన్నాడు, నువ్వు నన్నేం చేయలేవు ఇప్పుడు అనింది. ఆమె వాడిని శాపం పెట్టేసి ఏం చేసింది? అలా ఆకాశంలో ఎదుగుతూ అనేక రూపాలు ఉన్నాయి కదా, అనేక రూపాలతో అనేక ప్రదేశాలలోకి వెళ్ళి స్వయంభూగా వెలిసిందట. ఎవరు? దుర్గాదేవి స్వయంభూగా వెలిసింది. వీడు ఇప్పుడు ఏం చేయాలి? ఆ శాపం పెట్టేసింది, విషయం చెప్పేసిందిగా, నువ్వు సస్తావో నీ కోసం పుట్టున్నాడు అని అక్కడి నుంచి చెప్పేసింది. ఆ పైగా ఇష్టదైవం. ఆ తర్వాత ఇప్పుడు వీడేం చేస్తాడు? ఏమీ తోచక ఏం చేశాడు? వెంటనే తన చెల్లి బావ కాళ్ళ మీద పడ్డాడు, అనేక రకాలుగా వేడుకున్నాడు, వాడికి శాపాలు పెట్టుకున్నాడు, మిమ్మల్ని అనేక రకాలుగా వేధించాను, బాధ పెట్టాను, నన్ను క్షమించండి, క్షమించండి. అయితే ఈ విషయాలన్నీ కూడా వసుదేవుడికి స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే పూర్ణ భక్తుడైనటువంటి వాడు ఉన్నాడే, భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో వచ్చిన మనసును అశాంతికి లోను కానివ్వడం. అర్థమైందా? మనసునే అశాంతికి లోను కానివ్వడు. ఎందుకు అంటే ఈశ్వరుడు అవసరమైందే చేస్తాడు అనే నమ్మకం. వసుదేవుడికి అదే స్థితి. ఆమె తల్లి కదా, కొంచెం వేదనకు గురవుతుంది కదా. వసుదేవుడు అన్నాడు, బావా నువ్వు మాత్రం ఏం చేస్తావులే, కాలం ఆ విధంగా నడిపించింది, నువ్వు కూడా ఇంకేం భయపడకు, బాధపడకు, నువ్వు హాయిగా జీవించు అని ఆయన చెప్తున్నాడు. అయినా సరే అన్నాడు. వాళ్ళ దగ్గర నుండి ఇక్కడ తీసుకొని అటు బయటకు వస్తున్నాడు, వాళ్ళని విడిపించేసేసాడు. అక్కడ జైలు నుండి వాళ్ళని విడిపించాడు, వాళ్ళు బయటకు వచ్చేస్తారు, ఈయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు వీడికి ఏం మొదలైంది? అక్కడ ఆమె చెప్పింది కదా, ఎవరు? మాయాశక్తి దుర్గాదేవి చెప్పింది కదా, నేను చంపేవాడు పుట్టున్నాడు అని కదా. ఈ లోపల వీడేమో ఒక విధంగా అమ్మవారిని మాటలు అవన్నీ తలుసుకుంటూ అక్కడ కూర్చున్నాడు, చెప్పేశాడు అన్నీ. అమ్మవారు ఏం చెప్పారు అనేటువంటి విషయాలు వాళ్ళ సచివులందరికీ వాళ్ళ మంత్రులు గింత్రులు అందరూ ఉన్నారు కదా, రక్షకులు అందరూ, వాళ్ళకందరికీ చెప్పాడు. వాళ్ళంతా దుర్మార్గుల సన్మార్గుల
అవునా కదా? మనం కూడా చూస్తుంటాం, ఒక గవర్నమెంట్ వచ్చిందిరా అంటే ఆ నాయకుడిని బట్టే చుట్టూ చేరే వాళ్ళందరూ కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. అవునా? బూతుల నాయకుడు వచ్చాడు రా అంటే వాడు మంత్రిమండలి బూతు మండలి అవుతుంది. అవునా కదా? దుర్మార్గ నాయకుడు అయితే దుర్మార్గ మండలి చుట్టూ వస్తుంది కదా. అలాగే చేరినటువంటి వాళ్ళందరూ అన్నారు, అయ్యా పుట్టున్నాడు నిన్ను చంపేవాడు అని అన్నారు కదా, అయితే ఖచ్చితంగా మన రాజ్యంలో ఎక్కడో ఒక చోట ఉంటాడు. కాబట్టి నువ్వు బ్రతకాలి అంటే, నువ్వు జీవించాలి అంటే 10-15 రోజుల నుండి పుట్టినటువంటి శిశువులందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి వెతికి తీసుకొచ్చి చంపేసేద్దాం అని అన్నారు వాళ్ళ మంత్రుల్లో ఒకడు. వాడు ప్రధానమంత్రి అన్నాడు. అప్పుడే పుట్టిన 10-15 రోజుల నుండి పుట్టిన పిల్లలను మొత్తం చంపేద్దామని అన్నాడు. ఇదేదో బాగున్నట్టుంది అనుకున్నాడు వాడు లోపల భయంతో ఉన్నాడుగా. కాబట్టి ఏం చేశాడు, వరుస పెట్టి వెళ్ళి సరే అనేసాడు. వీళ్ళు వెళ్ళిపోయారు రాజ్యంలోకి వెళ్ళి పిల్లలందరినీ ఎక్కడ ఎప్పుడు ఏ మహానగరాలు, పట్టణాలు, అవునా, గ్రామాలు, కాలనీలు అన్నిట్లో ఎక్కడికి అడవులతో సహా ఎక్కడా వదలలేదు. అడవులలో ఉన్న వాళ్ళని కూడా వదలలేదు. వెదిపి ఎక్కడ పిల్లాడు ఉన్నాడు అన్నట్టున్నా మారువేషాల్లో వెళ్ళిపోయే సైనికులు పిల్లల ఏడుపులు వినిపిస్తాయి కదా, పట్టుకొని వచ్చి చంపేయడం మొదలుపెట్టేస్తారు. వరుస పెట్టి అందరినీ చంపేస్తారు. ఆహాకారాలు నిన్నుముట్టుకున్నాయి. అంతేగా, ఇప్పుడు ఒక పిల్లాన్ని చంపడం భ్రూణ హత్య అంటారు. ఇది ఎందుకయ్యా, పొట్టలో ఉన్న శిశువును చంపినా కూడా బ్రహ్మహత్య లాంటిదట. దానికి అబార్షన్లు భారత తత్వశాస్త్రాలు ఒప్పుకో. భ్రూణహత్య అంటే బ్రహ్మహత్య సమానమైనటువంటిదండి అని. మరి పిల్లలు చంపితే ఇంకే విధంగా ఉంటుంది కదా. కాబట్టి ఏంటి అంటే, అలాగా వాడు రాజ్యంలో ఉన్న వాళ్ళని అందరినీ చంపడం మొదలుపెట్టాడు. ఒకరా ఇద్దరా, వరుసగా చంపేస్తున్నారు. ఆ ఆహాకారాలని శాపాలుగా తిరిగి నాయకుడి మీదకి వస్తాయా లేదా? అలాగా జరుగుతుంది. కృష్ణుడు అక్కడ పెరుగుతున్నాడు, తర్వాత బలరాముడు కూడా అక్కడ పెరుగుతున్నారు. ఆయన ఈ లోపల ఏమైందయ్యా, ఆ యశోదానందరూ వీళ్ళకి కావాల్సిన క్రియలను చేయించాలి కదా, అవన్నీ చేయిస్తున్నాం. 5వ అధ్యాయం గోకులోన శ్రీకృష్ణ భగవాను జన్మోత్సవం. మరీ పెద్దగా చేయలేదు కానీ కార్యక్రమం చేయకుండా మాత్రం వదలలేదు ఆయన. వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా చేస్తుంది. దానికే సంస్కారవంతుడా లేదా అనుకున్నదే అక్కడ. కావో పీవో మజాసేరో అంటాడు సంస్కారహీనుడు. తల్లిదండ్రుల తిథులు వచ్చినా పట్టించుకోడు సంస్కారం లేనివాడు. పట్టించుకోడు. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే, సన్యాసి తనకే తన కర్మలు చేసేసుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈ కర్మలు చేయరు సన్యాసికి. అతనికి తల్లిదండ్రుల విషయంలో కూడా కర్మలు చేసే అవసరాలు లేవు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నారు అంటే వారసులు అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పితరులకి కర్మలు చేసుకుంటూ వెళుతూ ఉండాలి. పితరుల కర్మలు చేస్తూ ఉండాలి, వదలకూడదు కదా. కానీ దుర్మార్గంలో ఉన్నవాళ్ళు ఉన్నారే, అక్కడే నాస్తికత్వం మొదలవుతుందండి. నాస్తికత్వం, క్రూరత్వం మొదలవుతుందండి. ఆ తర్వాత వాడు పొట్టవాడు చూసుకుంటాడు కానీ ఇంకేమీ చూడండి, అన్నీ వదిలేసుకుంటూ వెళ్ళిపోతాడండి. అలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఖచ్చితంగా చేస్తారండి. ఈయన ఏం చేశాడు, పిల్లలు ఇద్దరు పుట్టున్నారు కదా, ఆయనకు కూడా ఏం చేయలేదుగా. బలరాముడికి కర్మలన్నీ జాత కర్మ, అది అవేవి ఏమంటారు, వాళ్ళ జ్యోతిష్య పండుగ గురువుని తెప్పించి వీళ్ళ జాతకాలు రాయించారు. తర్వాత వీళ్ళకు ఎన్ని రోజులుగా స్నానం చేయాలి, నామకరణం చేయాలి, ఇలాంటి కర్మలన్నీ కూడా కూడా చేయిస్తున్నాడు. ఇంట్లో పుణ్యావాసన చేయించాడు, దేవతలకు చేయాల్సినవి, పురోహితుల దగ్గర దేవాలయాలు చేయించాల్సినట్టు చేశాడు, గురువుల దగ్గర చేయించాల్సినట్టు చేశాడు. ముఖ్యంగా బ్రాహ్మణులకి అందరికి కూడా దానాలు చేయించాల్సినవి అవన్నీ కూడా
మొత్తం చేయిస్తూ ఉన్నాడు, వరుసపెట్టి చేయిస్తున్నాడు. ఇలాగా జరుగుతూ ఉంది. వాళ్ళ ఇంట్లో సీక్రెట్గా జాగ్రత్తగా గోప్యంగా చేయాల్సినవన్నీ చేయిస్తూ ఉన్నాడు. ఒకరిలో తెలియకుండా చేస్తూ ఉన్నాడు కదా. అయితే ఆ సమయంలో ఏమైందయ్యా, ఈయన ఒకసారి అనుకోకుండా వీళ్ళు పన్ను చెల్లించాలి కదా, పన్నులు చెల్లించాలి, భూశిస్తూ లేదా పశువులకు శిస్తూ అట్లాంటివన్నీ ఉన్నాయి. అప్పుడు ఇవన్నీ ఆ పన్నులు చెల్లించడానికి కంసుడి దగ్గరికి మొదలుకెళ్ళాడు. ఈయన యశోద నందులు కృష్ణుడిని వాళ్ళ కొడుకే అనుకుంటున్నారు కదా. అయితే అక్కడ బలరాముడు ఉన్నాడు కదా, రోహిణికి పుట్టాడుగా, ఆ విషయం అక్కడ తెలియపరచాలి కదా. అక్కడికి వెళ్ళేటప్పటికి నర్మగర్భంగా ఒకరికొకరు మాట్లాడుకుంటున్నారు. నేరుగా వెళ్ళాడు, కంసులు కలిసి శిక్ష చెల్లించాడు. తిరిగి వచ్చేటప్పటికి ఈ దేవకి వస్తువులు బయటే ఉన్నారు కదా, వసుదేవుడు వచ్చాడు, నందుని కలిశాడు. నందులు కలిసి మాట్లాడుకుంటూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. అప్పటికే 60 ఏళ్ళ పైన దాటిపోయిందండి. ఆ సమయంలో పుట్టాడు కొడుకు వీళ్ళకి, ఎవరికి, యశోదానందలకి, కృష్ణుడు కదా. ఈ సంతానాలే చాలా బాధపడుతుండేవాడు కదా, నీకు సంతానం కలిగింది కదా అని ఆయన అంటే, ఈయన మాట్లాడుకుంటే బయటికి తెలియనివ్వకుండా జాగ్రత్తగా సీక్రెట్గా పిల్లలు ఉన్నారు అనే విషయం తెలియనివ్వకుండా సీక్రెట్గానే అంతా చేసుకుంటున్నారు. ఆ తర్వాత పనిలో పని ఏమిటి అని అంటే, అలాగా ఎద్దో వీళ్ళ కులగురువు గర్గ మహర్షి ఆయన పిలిపించి ఏదో విధంగా ఇవి నామకరణోత్సవాలు కూడా చేయొచ్చు కదా అని చెప్పాడు. ఆ గర్గుడు వచ్చి ఇక్కడ కలిశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు సైలెంట్గా. దేవక వ్యవస్థలను కూడా కలిశాడు. అక్కడికి వెళ్ళిపోయి ఆ కార్యక్రమాలంతా చేయించడానికి వీళ్ళు సీక్రెట్గా మాట్లాడుకోవాల్సిందంతా మాట్లాడుకున్నారు. ఆయన్ని పంపించారు. ఎవరిని? నందుడిని మళ్ళీ గోకులానికి పంపించేశాడు. పంపించేశాడండి. ఇక్కడ ఈయన కొంచెం హాయిగా తిరుగుతూ ఉంటే ఆ నోట ఈ నోట పడి కంసుడికి తెలిసిపోయింది. ఏమని, ఇక్కడ పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎలాగైనా చంపాలి, అక్కడ చంపాలని ఏం చేయాలి? డైరెక్ట్గా దాడి చేస్తేనట్టు ఉంటే బాగుండదు, ఇండైరెక్ట్గా ఏదో విధంగా చంపాలని ఈయన వీళ్ళ దగ్గర ఉన్న వీరు పురోహితుల లాంటి వాళ్ళే, మంత్రుల లాంటి వాళ్ళే, సైనికుల లాంటి వాళ్ళే. వీళ్ళు రహస్యంగా ఏం చేస్తున్నారు? రాక్షసులంతా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఆ రాక్షసుల్లో ఒక రాక్షసి ఎవరు? పూతనను పంపిస్తే ఇప్పుడు ఎవరా పూతనకు పూర్వచరిత్ర కూడా ఉందట. పూతనకు పూర్వచరిత్ర ఉంది. ఎవరో కాదు పూతన, అక్కడ బలిచక్రవర్తి కూతురు చెల్లో. వామనుడు ఉన్నాడు కదా, వామనుడిని చూస్తూనే ఫస్ట్ ఆమె కనిపించిందట, బలిచక్రవర్తి చెల్లేమో. ఆ అబ్బాయిని ఒళ్ళు పడుకోబెట్టుకొని పాలివ్వాలి అనిపించిందట. ఆ తర్వాత బలిచక్రవర్తిని తొక్కేశాడు కదా, తొక్కేసేటప్పటికి ఇప్పుడేమనిపించింది? చంపేయాలనిపించింది. మొదట ఏమనిపించింది? పాలివ్వాలి అనిపించింది. రెండోది ఏమనిపించింది? చంపేయాలనిపించింది. ఇప్పుడు ఏం చేయబోతుంది? పాలిచ్చి చంపాలి అనుకుంది. ఇప్పుడు ఏంటంటే, దానికే మనుషులలో ఏ సంకల్పాలను పుట్టినా భగవంతుడు నెరవేరుస్తాడట. అర్థమైందా? ఎక్కడున్నాడు దేవుడు? మనసుకు వెనకలే ఉన్నాడు. నీకు మనసులో పుట్టిన సంకల్పాలనే నెరవేరుస్తాడట. అయ్యా, ఆ సంకల్పాలు చెడు అయితే
వాటిని నెరవేర్చుకోవడానికి నువ్వు చెడుగా మారిపోతావు. సంకల్పాలు మంచివి అయితే కష్టపడాల్సింది వస్తుంది వాటిని నెరవేర్చుకోవడానికి కూడా కదా. కానీ అవి నెరవేరాయంటే నువ్వు ఇంకొంచెం పైకి వెళ్తావు. దానికి అత్యంత జాగ్రత్తగా చెడు సంకల్పాలని మనసులో పుట్టనివ్వకుండా జాగరూకుడై నిరోధించుకోగలగాలి. మరి పుట్టాయండి ఏం చేయాలండి? దానికి ఆర్తిక దైవాన్ని ప్రార్థించి ఇట్లాంటి సంస్కారాలని తీసివేయమని చెప్పి వేడుకోవాలి. పోవాలంటే ఏం చేయాలి? వేడుకోవాలి తొలగించుకోవడానికి. లోపల చెడు సంకల్పాలు ఏవైతే కలిగాయో దానికి ఆర్తిక దేవుడిని తలుసుకొని, భగవాన్ నాలో ఇట్లాంటి సంకల్పాలు లేకుండా చెయ్యి, అవి నెరవేరని ఇవ్వవద్దు, అసలు వాటి మూలాల్ని తొలగించవయ్యా. వేడుకుంటే లోపల తొలగిస్తాడట. వాడి స్థానంలో సత్సంకల్పాలని పుట్టుకోగలగాల, ఆర్తిగా వేడుకోగలగాలట. అవి నెరవేరడానికి అవకాశం ఉంటుంది. కానీ వ్యక్తి రెండింటిని దాటిపోవాలి అంటే సంకల్పాలు లేకుండా నాకు నువ్వే కావాలి అని కోరుకో. నీ ఇష్టమే నెరవేరు కాక నాకు నువ్వే కావాలి, నాకు అన్యంగా ఏం వద్దు అని ఎవరైతే వేడుకుంటారో వాళ్ళ లోపల కారణ శరీరంలో ఉన్న అజ్ఞానంతో సహా అన్ని సంకల్పాలని కడిగి పారేస్తాడు ఆయన. ఎక్కడున్నాడు? అక్కడే ఉన్నాడు. అవునా? అక్కడే ఉన్నాడు. వెనకలే కూర్చోన్నాడు స్థిరంగా. నువ్వేవైతే సంకల్పాలు చేస్తున్నావో దైవభావంతో ఆయన అదే చేస్తూ ఉంటాడు. నాకు సంపూర్ణంగా నువ్వే కావాలి, నీకంటే అన్యంగా నేనేం కోరుకోను, ఈ ఉపాధులు నీ ఇష్టాన్ని నెరవేర్చేటట్లుగా అనుగ్రహించవయ్యా అని అనగలిగినప్పుడు ఈశ్వర కార్యాన్ని నెరవేర్చించడానికే ఆ ఉపాధులు పనికొస్తాయి. కానీ లోపల ఉన్న జీవుడు కరిగిపోతాడు, పరమాత్మయే మిగులుతాడు. బయట లోపల అంతటా ఆయనే మిగులుతాడు. అంతటా ఆయనే మిగులుతాడు. ఇది అత్యంత జాగరూకుడై వేడుకోగలగాలి. జాగరూకుడై వేడుకోగలగాలి. దానికే అయ్యా నీ దేహం ఈ విధంగా ఎందుకు ఉంది, ఎప్పుడు ఇట్లాంటిది కావాలని కోరుకున్నావు. పైగా అసలు నీ దేహానికి ఈ రంగు ఎందుకు వచ్చింది, ఈ వెయిట్ ఎందుకు వచ్చింది, ఈ పొడవ ఎందుకు వచ్చింది? నువ్వు కోరుకున్నావు అట్లాగా కావాలని, అలాగే చేసుకో ఉన్నావు. ఈ తెలివితేటలు అవి కూడా నువ్వు కోరుకున్నావు. ఈ గుణగణాలు అవి కూడా కోరుకున్నావు. విధి విధానాలు అన్నిటి నువ్వు కోరుకున్నావు. అందుకే వచ్చావు. ఊరికే రావేవి. నువ్వు అనుభవించే విషయాలు నువ్వు చేసుకున్నటువంటివి, నీకు ఉన్నటువంటి ఆలోచనలు నువ్వు పుట్టించుకున్నటువంటివి. ప్రయత్నంతో అయ్యా ఎప్పుడో విత్తనాలు వేసావు, ఆ సమయంలో వచ్చాయి. పొలంలో విత్తనాలు వేసాయండి, ఎన్ని రోజులకు వస్తుంది పంట? తెలివైన వాడికి ఏం విత్తనాలు వేసావండి అని. కూరగాయల, పప్పు దినుసుల, ధాన్యాల, అవునా, కాయగూరల, లేదా పళ్ళ మొక్కల, ఏం వేసావో చెప్పు, వాటిని బట్టి వస్తాయి. ఫలం నీదే, విత్తనాలు వేసింది కూడా నువ్వే, కానీ నువ్వు వేసిన విత్తనాలను బట్టే ఫలాలు వస్తుంటాయి. కాబట్టి ఏమిటి ఏనంటే అన్నీ లోపలికి వెళ్ళి ఉంటాయి. సమయాన్ని బట్టి ఒక్కొక్కటి పైకి వస్తూ ఉంటుంది. ఏదైనా సరే దానికి వివేకంతో ఏంటి, నీకు బాధ కలిగిస్తుంది, నీ జీవితాన్ని దెబ్బ కొడుతుంది, నేను పతనం చేస్తుంది అని అనుకున్నప్పుడు మెల్లిగా జాగ్రత్తగా ఆయనకే చెప్పు, ఈ ఆలోచనలు తొలగించవయ్యా, ఈ కర్మలలోకి వెళ్ళనివ్వకుండా చేయవయ్యా, ఇట్లాంటి అనుభవాలు లేకుండా చేయవయ్యా. వేడుకునే కొద్దీ వేడిపోతాయి. నీకు ఆప్త స్నేహితుడైనా సరే ఇంటికి వచ్చినప్పుడు అవమానిస్తే మళ్ళీ రాడు, అంతేనా? కాబట్టి ఇక్కడ ఏంటి అంటే నీ లోపల కదిలినటువంటి ఆలోచనలు గుర్తించి వాటిని అసహించుకో, వెళ్ళిపోతాయి. వాటిని ఆదరించుకో, నెగ్లెక్ట్ చేయి. ఇంకా బాధ పెడితే ఆయనకి చెప్పు, వెళ్ళిపోతాయి, మార్పు చెందుతాయి. సంస్కారాలను అధిగమించే విధి విధానం ఇది కదా. సో కాబట్టి ఏమవుతుంది అని అంటే ఇదే విధానం ఇదండి. ఇదిగో
ఒక్కొక్కటి ఎదురవుతుంది. అయితే ఇక్కడ పూతన దగ్గర నుండి వస్తూ ఉన్నటువంటి రాక్షసులందరూ కూడా కృష్ణుడికే ఎదురయ్యారా, అందరికీ ఎదురవుతారా? అక్కడ కూడా చూడండి, రాముడికి మొదట తాటకి ఎదురైంది, ఇక్కడ పూతన ఎదురైంది. అక్కడ మారీసు సుబాహులు ఎదురయ్యారు, ఇక్కడ అన్ని వరుసగా రాక్షసులే. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా రాక్షస గుణాలు, రాక్షస ఫలాలు, అసుర ఫలాలు ఎదురవుతూనే ఉంటాయి. అయితే గుర్తించగలగాలి. ఇక్కడ ఏంటంటే దానికి మహానుభావులు ఏం చేస్తున్నారు, అయ్యా ఒక్కొక్క స్వరూపం ఎదురైందంటే అది ఒక గుణానికి సంకేతం. అది గుర్తించి నీకు ఏది ఎదురైందో దాన్ని తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయి, వెళ్ళిపోతాయి. అది కావాల్సింది, తెలుసుకోవాల్సినటువంటి విధానం ఏమిటయ్యా అది. ఓకే, వరుసగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు క్లాస్ కొనసాగిద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.